ఎక్కడికి రా? బ్యాగ్తో సహా బయలుదేరావు? నిన్నేరా అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? నేను అంజలి ఈ రాత్రికి ఊరొదిలి వెళ్ళిపోతున్నావు అమ్మా. ఎక్కడికి తెలీదు, వెళ్ళిపోతున్నావు అంతే. వెళ్ళిపోవుట అంటే తిరిగి రాకపోవటమా అగ్రజ? తెలీదు, పరిస్థితులు అనుకూలిస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లక్షణంగా పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఊరొదిలిపెట్టి పారిపోవాల్సిన కర్మేంట్రా నీకు? పెళ్ళయ్యాక లేచిపోయారని నలుగురు నవ్వుకుంటారు, వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? నువ్వే సమాధానం చెప్తావో నాకు తెలీదమ్మా. ఇక్కడే ఉంటే నన్ను నేను సమాధాన పరుచుకోలేకపోతున్నాను. తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్తావేంట్రా? అసలు ఎందుకు వెళ్తున్నావు? గీత బాధ భరించలేక. అవును, ఇక్కడే ఉండి గీత పెట్టే టార్చర్ నేను అంజలి భరించలేకపోతున్నాం. అనుక్షణం పెళ్లి పెళ్లి అంటూ తను చూపించే నరకాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నాం. అసలు ఆ పరిస్థితి తెచ్చింది ఎవర్రా? నువ్వు కాదా? అసలు ఆ పిచ్చిదాని గోల మన కొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? 4 రోజులు అన్నీ సర్దుకుంటే గీతకి నేను సర్ది చెప్తా అన్నావు, ఇప్పుడు ఆ ధైర్యం ఏమైందిరా? అవును బావా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక ఆ గీత వచ్చి నా అర్జునేడి నేను పెళ్లి చేసుకోవాలి అంటే మేమేం చెప్పాలి? నువ్వు వెళ్ళిపోయావంటే ఊరుకుంటుందా? మమ్మల్ని అందరినీ చంపేస్తుంది. ఊరే వెంకట్, ఇది వాడిని నిలదీయాల్సిన సమయం కాదురా, తోడుండాల్సిన సమయం. కాంతం, వాడి జీవితం చక్కదిద్దుకోవడానికి వాడు నిర్ణయం తీసుకున్నాడు, దానికి మీరందరూ అడ్డుపడితే ఎలా? మీరు ఊరుకోండి. వీడు తానా అంటే మీరు తందానా అంటున్నారు. వీడు తప్పు చేస్తూ ఉంటే చెప్పక చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు కాంతం, వీడి బాధను అర్థం చేసుకుంటే చాలు, అంతే. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇక జరగబోయేది నేను చూస్తాను. రే అర్జున్, నువ్వెక్కడికి వెళ్లేది లేదు. ఆ గీతతో పెళ్లి అసలే లేదు. నీకా గీత అంటే భయమేమో, నాకు కాదు. నీకు అంజలికి పెళ్ళైంది అన్న నిజం నేను చెప్తా. ఏం చేస్తుందో చూస్తా. అమ్మా ఆపో! నన్ను కాదని ఇంట్లో నుంచి అడుగు బయటికి వేశావో నేను చచ్చిన తొట్టు. పదండి అందరూ, కాంతం రావే. ఊరే వెంకట్, నాన్న, చిన్నప్పటి నుంచి అన్ని అమ్మ చెప్పినట్టే విన్నాను, కానీ ఇప్పుడు నా జీవితంలో ఇంత క్రూషియల్ డెసిషన్ కూడా తనే తీసుకుంటే ఇంక నేను. ఊరే అర్జున్, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు.
వెళ్ళి నీ జీవితాన్ని చక్కదిద్దుకో. మరి అమ్మ అమ్మ సంగతి నేను చూసుకుంటాను. రేపు గడిస్తే పెళ్ళి. ఆ తంతులో గీత సృష్టించే ప్రళయం కంటే నువ్వు వెళ్ళిపోయావని తెలిసాక మీ అమ్మ చేసే గొడవ పెద్దదేం కాదు. అంజలి ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు, వెళ్ళరా. నాన్న వెళ్ళొచ్చు. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఇదిగో బయలుదేరు. పడుకున్నట్టుంది, వెళ్దాం పదండి. అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఇంత రాత్రి లగేజ్ తో వెళ్ళిపోతున్నావంటే లేచిపోతున్నావా? ఎవరా ప్రేమికుడు? నిన్నే. ఎవరితో లేచిపోతున్నావు? ఏంటా మాటలు? మరెలా మాట్లాడాలి? మీరేంటమ్మా కూతురికి తట్టా బుట్ట ఇచ్చి సాగనంపుతున్నారేంటి? ఎక్కడికో మీకన్నా తెలుసా నాన్నా? చెల్లి ఎలాగో చెప్పదు, నువ్వైనా చెప్పమ్మా. నువ్వన్నా నోరు తెరుస్తావా అంజలి? అలా భయపడుతున్నావేంటే? మెడికల్ క్యాంప్కి వెళ్తున్నావు కదా, ఆ విషయమే చెప్పు. ఓ అవునా అంజలి? అవునక్క, 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. అవునా? నా పెళ్లి దాకా ఉంటావు కదా? నిన్నే. నా పెళ్లికుంటావు కదా?
పెళ్లికి రాకుండా ఉంటుందమ్మా. ముందు క్యాంపు కూడా వెళ్ళనంది, కానీ మేమే బలవంతం చేసాం. ఎందుకు నాన్నా? ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కదమ్మా. క్యాంపుకి వెళ్ళకపోతే ప్రాక్టికల్స్లో మార్కులు వేరంట. ఓహో అలాగా. అయితే ఖచ్చితంగా అంజలి వెళ్ళాలి. నా చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. సరే నువ్వు వెళ్ళిరా అంజలి. అలాగే అక్క. గుడ్ బై అక్క. గుడ్ బై ఫర్ ఎవర్. దాంతో ఒక్క మాట మాట్లాడకపోతే అనుమానం రాదా? బెల్లం కొట్టిన రాయిలో అలా నుంచుంటావంటే? అక్కను చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇక మాటలు ఎలా వస్తాయమ్మా? ఇంకా ఇక్కడే ఉంటే అది మనసు మార్చుకుని ఇక్కడే ఉండమంటుంది. అక్కడ అర్జున్ వెయిట్ చేస్తుంటాడు. వెళ్ళమ్మా. వైజాగ్లో మన ఇంట్లోనే ఉండండి. వీలు చూసుకుని మేము ఫోన్ చేస్తాం. సరే నాన్న. పద పద. వెళ్ళమ్మా. జాగ్రత్త జాగ్రత్తమ్మా. నువ్వు కూడా రా. గీత, నువ్వెక్కడికే? మారియమ్మ నన్ను చాముండేశ్వరి క్షేత్రానికి తీసుకువెళ్తుందమ్మా. అదెవత్తో ఏంటో ముక్కు మొహం తెలీదు. పని మనిషి రంగమ్మ పంపించిందని దీన్ని పనిలో ఉంచుకున్నా. ఇప్పుడు అది ఎక్కడికో తీసుకెళ్తానంటే వెళ్ళిపోతావా? మీ మనసులో ఏముందో నాకు తెలియదు అమ్మగారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మాయి గారి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. నోర్మై, దాని పెళ్లి నువ్వే చేస్తున్నావా ఏంటే? అమ్మా మారియమ్మని ఏమనుకు, నేను వెళ్తున్నాను అంతే. అమ్మ గీత, నేను చెప్పేది కాస్త వినను. అంజలి మెడికల్ క్యాంపుకి వెళ్తానంటే పట్టుబట్టి మరీ పంపించారు. నేను క్షేత్రానికి వెళ్ళొస్తానంటే వద్దంటున్నారు. అది కాదే. ఏది ఏది కాదు? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ప్రేమ? అంటే నాకు పెళ్లి కాకూడదనుకున్నారా? సరే, నీతో వాదించలేనే. జాగ్రత్తగా వెళ్ళరా. అలా అన్నావు, బాగుంది. సరే, నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా వెళ్ళి రావాలే. నాకేం భయం అమ్మా. నన్ను చూసే అందరూ భయపడాలి. సరే వెళ్ళొస్తాను. సరే రా. బావా, బావా, అంజలి, బావా, త్వరగా వెళ్దాం పద. సరే పద. అవును, మీ గీతకి అనుమానం రాలేదు కదా? వచ్చింది బావా. ఎక్కడికి వెళ్తున్నామని నిలదీసింది. మెడికల్ క్యాంప్ కని మేనేజ్ చేశాను. థ్యాంక్ గాడ్. బావా, త్వరగా వెళ్దాం పద. సరే వెళ్దాం. బావా, బావా,
కోసం ఎదురు చూస్తానన్న బావా నేను రాకుండా వెళ్ళిపోతున్నాడు. బావా 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 పరుగెత్తు పరుగెత్తు, నీ ప్రాణం పోయేలా పరుగెత్తవే. నా అర్జున్ని నీకందనంత దూరం తీసుకెళ్తున్నా. బావా 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 ఆగు ఆగు బావా 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 వెల్కమ్ టు వైజాగ్ ప్రిన్సెస్ అంజలి. ఈ వైజాగ్ గాలి పీల్చుకోగానే నైట్ అంతా జర్నీ చేసిన అలసట చిటికలో ఎగిరిపోయింది చూసావా? అలసట అప్పుడే తీరితే ఎలా బావా? వేట ఇంకా మొదలే పెట్టలేదు. ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు వచ్చినా ఇక్కడే సెటిల్ అయితే బాగుండని చాలాసార్లు అనిపించేది. నీ సెటిల్మెంట్ చేద్దామనే వచ్చాను అర్జున్. ఏంటి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు? మేడంని ఎత్తుకొని తీసుకెళ్లాలా? నా మీద నీకు అంత ప్రేమ ఉందా బావా? వైజాగ్ సముద్రం ఎంతుందో అంత ప్రేమను ఈ చిట్టి గుండెలో నీ మీద నింపుకున్నాను తెలుసా అంజలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం అంజలి. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా కోసం ఏం చేయమన్నా చేస్తావా బావా? నా జీవితాన్నే నీకు ధారపోస్తాను అంజలి. నా ప్రాణాన్నైనా ఇస్తాను. ఇన్ కేస్ నేను చనిపోయినా ఆత్మై నీతోనే ఉంటాను అంజలి. సరేనా?